నిన్న ఇద్దరు రాజులకి ఇచ్చారు అందులో. విష్ణుకుమార్ రాజు, ఇటు ఈయన శివరామరాజు అది అతని పేరు అనపర్తి. ఇద్దరు రాజులు. రాజులకి వీళ్ళు ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు కదా క్షత్రియకి వచ్చేటప్పటికి. ఆ కోణంలో గట్టిగానే రాజులకి మొదటి నుంచి, అందుకని రాజుల ఏరియాలోనే అది బలంగా ఉంది, అందుకని అది ప్రూవ్ చేసుకున్నారు. అట్లాగే పార్థ డెంటల్ అని మనం అంతా చూస్తుంటాం కదా, ఆయన పార్థసారథి అటు పార్థసారథి ఆయన బలమైనటువంటి క్యాండిడేటే కదా. అక్కడ ఇంకో బలమైన క్యాండిడేట్ దొరికాడా వీళ్ళకి అక్కడ, ఆలూరు కదా, ఆదోని కదా అక్కడ. మరి అంతకంటే బలమైన క్యాండిడేట్ మీనాక్షి నాయుడు చివరికి నాటకాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి? మీనాక్షి నాయుడుతో పోల్చుకుంటే పార్థసారథి రెడ్డి బెటర్ అని నేను. ఓవరాల్ గా తెలుగుదేశం వాళ్ళకంటే బలమైన క్యాండిడేట్లు అన్న చోటనే ఇచ్చారు. ఇక్కడ ఒక అనపర్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో అతను అది కాదు, కానీ ఒక సైనికుడికి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు అంతే. టోటల్ గా చూస్తే ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే వాళ్ళ అధినాయకత్వపు దృక్పథం. తెలంగాణలో అందరూ తోపులని చెప్పినే ఇచ్చారు, ఈటెల రాజేందరు, బండి సంజయ్, రఘునందన్ రావు వీళ్ళందరూ. కానీ ఎవరు గెలిచారు? అసలు ఇలాంటి ప్రాచుర్యంలో లేనటువంటి 8 మంది గెలిచారు కదా. మీడియా పబ్లిసిటీలో లేనోళ్ళు, ఈ 10 ఏళ్ల నుంచి పేర్లు తెలిసిన వాళ్ళు కాదు గెలిచింది, అక్కడ పేర్లు తెలియని వాళ్ళు గెలిచారు. లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించి